ఓం శ్రీ గణేశాయ నమః. సాంప్రదాయాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం. మానవులకు మంచి ఆరోగ్యం, మంచి అవగాహన అన్నవి దేవుడిచ్చిన గొప్ప వరాలు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మన పెద్దలు చెప్పిన పాటించిన సాంప్రదాయాల్ని పాటించి చక్కని ఆరోగ్యాన్ని పొందొచ్చు. వివిధ పుస్తకాల నుండి సేకరించిన విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను. మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం. ఆ పండగల్లో తప్పనిసరిగా వడపప్పు పానకం చేస్తూ దేవునికి నైవేద్యం పెడతాం. అవి పెట్టడం వలన దానిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకుందాం. పర్వదినాలప్పుడు మనం ఎన్నో పిండి వంటలు చేసుకుని తింటూ ఉంటాం. దానితో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వడపప్పు పానకం తాగడం వల్ల అరగని ఆహార పదార్థాలను అరిగేటట్లుగా చేస్తాయి. అందుకనే పండగ రోజున వడపప్పు పానకం చేసి తింటూ ఉంటారు. సముద్ర స్నానం చేయడం వలన కలిగే లాభం ఏంటో తెలుసుకుందాం. మనం సముద్ర స్నానాన్ని ప్రతిరోజు చేయకూడదు. ప్రత్యేకమైన మాసాల్లోనూ తిథుల్లోనూ సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేయడం వలన శరీరం మీద ఉండే శ్వేత గ్రంథులు రోమాల వల్ల మూసుకుని ఉంటాయి. ప్రతినిత్యం మనం శరీరాన్ని రుద్దుకుని ఆ శ్వేత గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. ఆ కారణంగా ప్రాచీనులు వైద్యపరంగా ఒక నిర్ణయం చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో 4 మార్లు సముద్రంలో స్నానం చేయాలి అనే నియమాన్ని ఏర్పాటు చేశారు. సముద్రంలో మునిగి కొంతసేపు స్నానం చేస్తే ఆ నీటిలో ఉప్పు శరీరానికి పట్టి శరీరంలో ఉన్న అనవసర పదార్థం శ్వేత రూపంగా బయటికి విసర్జింపబడుతుంది. కాబట్టి సముద్ర స్నానం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేయబడింది. అంటే ఆక మా వై అనే 4 నెలల్లో, అంటే ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అనే ఈ 4 నెలల్లోనూ వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే సముద్ర స్నానం చేయాలని శాస్త్రం చెప్తోంది. ఈ 4ంటిని వ్యాస పౌర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు. సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట. అలా చేస్తే శరీరంలోని రోమాలకి రోమకూపాలన్నీ కూడా తెరుచుకుని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మొదలైన వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టబడతాయి. అంతేకాకుండా శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హాని కలిగించే రోగక్రిములు శరీరానికి బహిరంగంగా కానీ ఏమన్నా ఉంటే గనక ఈ సముద్రంలోని ఉప్పదనం కారణంగా అవి నశించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఈ ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో పౌర్ణమి నాడు తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలి. భగవద్గీత తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండే ముఖ్యమైన గ్రంథం. భగవద్గీతని చదవాలా లేకపోతే వినాలా అనే సందేహం వస్తూ ఉంటుంది అందరికీ. గీత అనగా గీ అంటే త్యాగం, తా అంటే తత్వం. ఈ రెండింటినీ బోధించేదే భగవద్గీత. ఉపనిషత్తుల సమస్త సారాంశం ఇందులో ఇమిడుంది. భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు బోధించాడు. గా ఆకారంలో కలిగిన వాటిలో గీతను చదవాలి. వినటం మధ్యమం, గీతను చదవటం గంగా స్నానం, గాయత్రీ జపం, గోవింద నామస్మరణం. ఈ 4ంటిలో గీత గంగ కన్నా ఉత్తమమైంది, గాయత్రి మంత్రం కన్నా చాలా గొప్పది. కాబట్టి భగవద్గీతను చదివి తరించాలి. పుష్కరాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. పుష్కరుడనే భక్తుడు మహేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు పుష్కరుడు, స్వామి,
నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోతున్నాయి. ఆ నదుల్ని పునీతం చేయటానికి నీ జలమైన శరీరాన్ని నాకు ఇవ్వండి, నీ స్పర్శతో నదులన్నీ పునీతం అవుతాయని కోరాడు. ఆ తర్వాత బృహస్పతి కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆహారం కావాలని తపన చేశాడు. బృహస్పతి తపస్సుకు మెచ్చి శివుడు తనకిచ్చిన వరాన్ని బృహస్పతికి ఇవ్వటానికి పుష్కరుడు ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గూర్చి గరుడు తపస్సు చేసి తన కోరిక తెలియజెప్పాడు. అప్పుడు బ్రహ్మ 12 జీవనదుల్లో సంవత్సరానికి ఒకసారి 12 రోజులు పుష్కరుడు ఉండేట్లుగా గరుడొక్క రాశిలో సంచారం బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దరిని శాంతపరిచాడు. పుష్కర స్నానం వలన అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు. బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు. కాబట్టి సర్వ నదుల స్నానం ఫలితం పుష్కరాల్లో స్నానం చేస్తే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా పుష్కరాల్లో స్నానం చేసి తరించాలి. రుద్రాక్షలు ధరించడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. మన పెద్దలు పూజ చేసేటప్పుడు పూజానంతరం ఒక దైవ నామాన్ని పఠిస్తూ ఉంటారు. పారాయణ చేసే సమయంలో రుద్రాక్షమాలలు, తులసీమాలలు, పిండికట్లు ఇవన్నీ భక్తుడని చాటుకోవడానికి కొంతమంది వేళకోళం చేస్తూ ఉంటారు. ఇలా అవి రుద్రాక్షలు ధరించి మనం పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం. రుద్రాక్షలు అమలత్వాన్ని, ఉష్ణత్వాన్ని కలిగిస్తుందని, క్రిములని పోగొడుతుందని, విషానికి విరుగుడని, నీచభావాలు దగ్గరకు రావని ఆయుర్వేదం అంటోంది. విభూతిని రుద్రాక్షను ధరించకుండా చేసే శివపూజ నిష్ఫలం అని లింగ పురాణంలోనూ, త్రిపురాసులను సంహరించే సందర్భంలో ఈశ్వరుని కంటి నుంచి కారిన దయాబిందువులే ఈ రుద్రాక్షలుగా మారాయని పురాణాలు అంటున్నాయి. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది. నర్మదలో దొరికే సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిదని మేరుతంత్రం అంటోంది. సమస్త పాపాలు పోతాయని యోగసారం అంటోంది. తప్పనిసరిగా రుద్రాక్షలు ధరించి ఆరోగ్యాన్ని పొందుదాం. మానవ జీవితంలో తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయాలని మన పెద్దలు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి తీర్థయాత్రలు చేసి పుణ్యం పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు అవసరమవుతాయి. అటువంటి అనుభవం అతనికి కలిగించే ప్రాంతాలు, వ్యక్తులు ఉంటారు. అటువంటి వాటిని వెతుక్కుంటూ వెళ్ళడమే తీర్థయాత్ర. మునీశ్వరుల దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను తీర్చుకునేవారు గతంలో. ఆ మహానుభావులు ఉన్న ప్రదేశాలే పుణ్యక్షేత్రాలు అయ్యాయి. అటువంటి శక్తి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా లభిస్తుంది. ఆ విశేష స్థల పురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వలన మానవుల మనసులో మార్పు వస్తుంది. మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది. కాబట్టి ప్రశాంతత ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి తప్పనిసరిగా మానవులు తీర్థయాత్రలను చేసి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. మరికొన్ని సాంప్రదాయాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.